తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశలో పోటీకి ఆశావాహులు భారీ సంఖ్యలో ముందుకొచ్చారు. మూడో విడతలో 4518 గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 27277 నామినేషన్లు దాఖలయ్యాయి. 36442 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ కాగా 89603 మంది నామినేషన్లు వేశారు. ఇక సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 116,880 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 11 సర్పంచ్ పదవులకు ఎవరు నామినేషన్ వేయలేదు. ఇందులో అత్యధికంగా 6 స్థానాలకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 వార్డుల పదవులకు పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. మర్చిపోకండి, ఓటేయండి. గుర్తుకు ఓటేయండి. మర్చిపోకండి. నేను సర్పంచ్ నిలబడ్డా. పెద్దమ్మ మర్చిపోకు. బాల గుర్తు 4వ నెంబరు. ఓటయ్యి గెలిపి మీకు దగ్గర దాన్ని ఎప్పుడు మీతో ఉండేదాన్ని. ఓటయ్యి బాపు, మర్చిపోకు. బాల గుర్తు కొత్త కాదు, పాతలమే. ఏమైతుంది చూడమ్మా. బాలు గుర్తుంచుకో, బాలు గుర్తుకు ఓటేయండి. ఖచ్చితంగా మాకు వేయండి, మమ్మల్ని దీవించండి. సర్పంచ్ పదవులకు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1962 నామినేషన్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 1344, సిద్దిపేటలో 1192, రంగారెడ్డిలో 1185, నిజామాబాద్లో 1077, మెదక్లో 1028, ఖమ్మంలో 1025 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లను శనివారం పరిశీలించారు. 9వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ గ్రామ పంచాయతీలో ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తారు. మర్చిపోకండి, ఓటేయండి. గుర్తుకు ఓటేయండి. మర్చిపోకండి. నేను సర్పంచ్ నిలబడ్డా. పెద్దమ్మ మర్చిపోకు. బాల గుర్తు 4వ నెంబరు. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం ముగిసింది. అభ్యర్థుల జాబితాను వెల్లడించాల్సి ఉంది. చూడమ్మా, బాలు గుర్తుంచుకో, బాలు గుర్తుకు ఓటేయండి. ఖచ్చితంగా మాకు వేయండి, మమ్మల్ని దీవించండి. ఐదో చోట ఇవన్నీ ఒక చోట పెడతాయి. ఎవరికి ఎట్లా ఇంకా అయితే లేదా వేసేయడానికి కంప్లీట్ అయిపోతుంది కదా. చెప్పాలి అంటే ఇంకా